దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తము ఈరోజు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము ఒకవేళ నువ్వు ఎటువంటి ఇబ్బంది పడుతున్నావో, ఎటువంటి ఇరుకులో నువ్వు ఉన్నావో, అన్యలోకంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు అన్యుల, నీ క్లాస్ రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యుల, క్రైస్తవులే నేను చూసి నవ్వుతున్నారా, ఇంత భక్తి ఎందుకురా, ఇంత విశ్వాసం ఎందుకండి అని మిమ్మల్ని చూసి అవమానపరుస్తున్నారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ప్రభు నిమిత్తమే సుమా, మన ఇష్టానుసారంగా మనం చేసే క్రియలను బట్టి కాదు, కానీ దేవుడి నిమిత్తము మీరు హింసింపబడి, దూషింపబడి అవమానపరుస్తున్నారా? పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది. దయచేసి విడవకండి, పట్టు విడవకుండా విశ్వాసంలో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఎక్కడైతే మమ్మల్ని నిందించారో, అవమానించారో, అక్కడే దేవుడు మిమ్మల్ని తలగా చేసి మిమ్మల్ని వాడుకోబోతున్నారు.